హలో నమస్తే. స్ స్టాలిన్ మోడీ గారికి ఒక పెద్ద షాక్ ఇచ్చారు నిన్న. అది మామూలు షాక్ కాదు. ఉన్న రాష్ట్రాలు మొత్తంలో కూడా ఒక ఎడ్యుకేషన్ పాలసీ ఫాలో అవుతుంటే నేషనల్ పాలసీని ఫాలో అవ్వండి అంటే ఛాన్సే లేదు, మేము ఫాలో అయ్యే ప్రసక్తే లేదని చెప్పి మా ఓన్ పాలసీని మేము అనౌన్స్ చేస్తున్నామని చెప్పేసి నిన్న స్టాలిన్ గవర్నమెంట్ తమిళనాడులో వాళ్ళు ఓన్ ఎడ్యుకేషన్ పాలసీ అనౌన్స్ చేశారు. స్టాలిన్ షాకర్ టు సెంట్రల్ గవర్నమెంట్. డెఫినెట్లీ ఇట్ ఈస్ షాకర్ టు సెంట్రల్ గవర్నమెంట్. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే వీళ్ళేదో తమిళనాడులో వీళ్ళు అది మాట్లాడుతున్నారు, ఓన్ పాలసీ అంటారు అని అంటున్నారు. కానీ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, డౌన్ ట్రేడెడ్ పీపుల్, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వెల్ఫేరు, మైనారిటీస్ వెల్ఫేరు, ఇవన్నీ కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్లో బలంగా ఉన్నాయి. ఎవరి తమిళనాడు ద్రవిడియన్ ఆర్గ్యుమెంట్లో చాలా బలంగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ మీకు చెప్తాను ఇప్పుడు ఏంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఏంటి, ఎందుకు వాళ్ళ సొంత ఓన్ పాలసీ రిక్రూట్ చేశారు, అనౌన్స్ చేశారు అనేది కూడా లోకల్కి వెళ్ళి చూద్దాం. ఓకే, ఎక్కువగా ఇదేంటంటే వాళ్ళు నిన్న అనౌన్స్డ్ ఓన్ ఎడ్యుకేషన్ పాలసీ రీప్లేసింగ్ అండ్ రిజెక్టింగ్ ఎన్ఈపీ 2020. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. ఇక మనం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా చెప్తున్నారు, మేము ఎన్ఈపీ 2020ని ఫాలో అవుతున్నాము, హిందీని రెస్పెక్ట్ చేయాలి, హిందీ అంటే చాలా మంచిది, హిందీ అంటే అది అని చెప్పేసి మనోళ్ళు ఎలాగ చేస్తున్నారు. ఓకే సరే, ఇంక మన ఆంధ్రప్రదేశ్ అనేది చెప్తున్నా కదా, సౌత్ ఇండియా మొత్తం ఒక ఆంధ్రప్రదేశ్ ఒకటి డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. దానికి రీజన్ కూడా చెప్పాను. ఎందుకంటే దే అవుట్రైట్లీ రిజెక్ట్ దిస్ ద్రవిడియన్ ఐడియాలజీ బికాస్ ఆఫ్ 30-35% ఆఫ్ అప్పర్ కమ్యూనిటీస్ డామినెంట్ సొసైటీ ఆంధ్రప్రదేశ్. ఆ డామినెంట్ సొసైటీ అనేది అంత ఈజీగా డౌన్ ట్రోడెన్ పీపుల్ని, ఈ యొక్క రిజర్వేషన్ కైండ్ ఆఫ్ సిస్టాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క మైనారిటీ వెల్ఫేర్ బయటకు చెప్పవచ్చు, వాళ్ళు స్కీముల్లో పెట్టవచ్చు, ఫ్రీగా ఇస్తామని చెప్పు, ఉచితంగా ఇస్తామని చెప్పవచ్చు, మీకు ఫ్రీగా డబ్బులు పంచుతామనొచ్చు, చదువుకోవడానికి డబ్బులు ఇస్తామని అనొచ్చు. కానీ అల్టిమేట్గా ఓవరాల్గా మీతో పాటు ఈక్వల్గా అవుతాను అంటే ఆ పాలసీలు వాళ్ళు తొక్కేస్తారు అండర్ గ్రౌండ్లో అని చెప్పి నా ఉద్దేశం. ఓకే సరే, ఎనివే ఇప్పుడు నేనేమన్నానంటే, ఇప్పుడు ఓన్ ఎడ్యుకేషన్ పాలసీ వీళ్ళు రిజెక్ట్ చేశారు. నిన్న వాళ్ళు రిజెక్ట్ చేశారు ఎన్ఈపీ 2020. మేము మీది ఫాలో అవ్వట్లేదు, మాది ఓన్ ఫాలో అవుతున్నామని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఏం జరిగింది అసలు, ఏంటి ఆర్గ్యుమెంట్ ఏంటి, స్టాలిన్ ఆయన ఆర్గ్యూ చేస్తున్నాడు, మోడీ గారి ఆర్గ్యుమెంట్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మోడీ గారి యొక్క ఎన్ఈపీ 2020 ఆర్గ్యూ చేస్తుంది ఏంటంటే 3 లాంగ్వేజ్లు ఉండాలి, 3 భాషలు 100% ఉండాలి. అంటే దాంట్లో హిందీ మస్ట్గా మీరు ఇండైరెక్ట్గా ఇంపోజ్ చేస్తున్నారు అనేది ఆర్గ్యుమెంట్. వాళ్ళు ఏమంటారంటే హిందీ తీసుకోని మేము అనలేదు, 3 భాషలు పెట్టండి అంటాడు. ఎన్ని భాషలు నేర్చుకోవాలనేది మా ఇష్టము, మీరు ఎందుకు చెప్తున్నారు 3 భాషలు నేర్చుకోండి అనేది అపోనెంట్స్ మాట్లాడుతుంది. లేదు 3 లాంగ్వేజ్ అనేది మస్ట్ అనేటువంటి ఒక పాలసీ పట్టుకొచ్చారు. వీళ్ళు ఏమంటారు, నువ్వు ఇండైరెక్ట్గా హిందీని పోస్ట్ చేస్తున్నావు. ఎందుకంటే ఇప్పుడు 3 లాంగ్వేజ్లు మస్ట్ అని చెప్తావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3వ లాంగ్వేజ్ తీసుకోవాలి, ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఇంగ్లీష్ ఎలా తీసుకుంటారు. ఇప్పుడు 3వ లాంగ్వేజ్ ఎలా తీసుకోవాలి అంటే తమిళో కన్నడో ఇవి తీసుకుంటే వాళ్ళకి టీచర్లు ఉంటారు, ఆ టీచర్ స్టడీ చేసే టీచర్లు ఉండరు కాబట్టి తప్పనిసరిగా అప్పుడు గతంలో ఇందిరాగాంధీ టైంలో ఒక అగ్రిమెంట్ తోటి మీరు మా భాషని మేము మీ భాషని అని చెప్పేసి ఒక అగ్రిమెంట్తో హిందీ టీచర్ని ఎలాగైతే అన్ని రాష్ట్రాల్లో డెవలప్ చేస్తారో మ్యాండేటరీగా అందరూ కూడా హిందీ నేర్చుకుంటారనేట్టు ఒక ఇండైరెక్ట్గా మీరు రుద్దుతున్నారనే ఒక ఆర్గ్యుమెంట్. నేను దీనికి ఒక ఐడియా కూడా చెప్పాను గతంలో. హిందీ నేర్చుకోవడం కష్టమైనప్పుడు మనకు ఒక బెస్ట్ పాలసీ ఒక అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో తమిళనాడు గవర్నమెంట్తో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో అగ్రిమెంట్ పెట్టుకొని ఆ బోర్డర్ స్టేట్లో ఉన్నటువంటి చిత్తూరు, కడప వాళ్ళకి చాలామందికి తమిళ్ వచ్చు. సో వాళ్ళకి తమిళ్ నేర్పిస్తే సరిపోయింది. మనోళ్ళు అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మాట్లాడే బోర్డర్ ఉండదు, అక్కడ వాళ్ళకి తెలుగు నేర్పిస్తే సరిపోయింది. అలాగే ఇటు ఒరిస్సా బోర్డర్ అప్కు ఒరియా నేర్పించి వాళ్ళకి మన తెలుగు నేర్పిస్తే ఒరియా వాళ్ళకి, ఇట్లాగా లోకల్ లాంగ్వేజ్తో టైఅప్ పెట్టుకుంటే సరిపోయింది అని నా యొక్క ఉద్దేశం. సరే, ఎనివే అవుట్రైట్గా వీళ్ళు తమిళనాడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు నిన్న అనౌన్స్ చేశారు 2 లాంగ్వేజ్ పాలసీ ఫార్ములా తోటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనౌన్స్ చేశారు. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ పంపిస్తే నేను మీది ఫాలో అవ్వను, నా ఓన్ ఫాలో అవుతానని చెప్పేసి 2 లాంగ్వేజ్ ఫార్ములా, అది ఎన్ఈపీ 3 లాంగ్వేజ్ అయితే ఫార్ములా తోటి నిన్న రిలీజ్ చేశారు. ఈ 2 లాంగ్వేజ్ ఫార్ములా తమిళ్ అండ్ ఇంగ్లీష్ తప్ప మేము మిగతా ఏది నేర్చుకోబోము అని వాళ్ళకి డైరెక్ట్గా చెప్పినట్లు లెక్క ఇప్పుడు గవర్నమెంట్కి.
ఓకే. ఇప్పుడేంది రెండిటికి తేడా ఒక తేడా చూస్తే ఏందంటే, మోడీ గారు ఏమంటున్నారంటే హిందీని నేషనల్ లింక్ లాంగ్వేజ్‌గా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నేషనల్ లింక్ లాంగ్వేజ్ హిందీ. లింక్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మన సౌత్ ఇండియా వాళ్ళు నార్త్ ఈస్ట్ వాళ్ళతో మాట్లాడాలంటే ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాం ఇప్పుడు. మన సౌత్ ఇండియా వాళ్ళు పక్క రాష్ట్రాలతో మాట్లాడి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాము. సో, ఈ నార్త్, సౌత్, ఈస్ట్ మనకి కన్నడకి, తమిళ్‌కి మనందరం కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. మధ్యలో యాజ్ ఎ లింక్ లాంగ్వేజ్. ఈ లింక్ లాంగ్వేజ్‌ని హిందీగా పెట్టాలి అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు దాన్ని పెట్టాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడున్నటువంటి లింక్ లాంగ్వేజ్‌ని చంపేయాలి కదా! మీరు హిందీని రీప్లేస్ చేయాలంటే ఇంగ్లీష్‌ని చంపాలి కదా! అందుకే గతంలో అమిత్ షా గారు లాంటి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడతారనేది ది పీపుల్ హూ స్పీక్ ఇంగ్లీష్ విల్ బి అషేమ్డ్ అనేటువంటి ఒక అది కూడా చేశారు కదా మా అమిత్ షా గారు లాంటి వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే లింక్ లాంగ్వేజ్ని రీప్లేస్ చేయాలంటే ఉన్న లాంగ్వేజ్ నువ్వు చంపాలి 100%. సో కాబట్టి ఇట్ విల్ కిల్ ఇంగ్లీష్ అనేది చాలామంది ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ అనేవాళ్ళు వ్యతిరేకిస్తున్నారు దీన్ని. నువ్వు నేషనల్ లింక్ లాంగ్వేజ్ హిందీ పెట్టాలంటే నువ్వు అబ్వియస్లీ విల్ కిల్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్ అనేది. మోరోవర్ వీళ్ళకి యాంటీ హిందీ మూమెంట్ అనేటువంటి ఒక చరిత్ర ఉంది మన ద్రవిడియన్ ల్యాండ్లో. రిమెంబర్ ఆంధ్రప్రదేశ్ కూడా అప్పుడు ఈ యాంటీ హిందీ మూమెంట్ ఇవన్నీ వచ్చినప్పుడు పెరియార్ టైంలో ఆంధ్ర తమిళనాడు కలిసి ఒకటే రాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ కూడా. అంటే అర్థం యాంటీ హిందీ మూమెంట్లో మనం కూడా పార్టిసిపేట్ చేసాం. ద్రవిడియన్ మూమెంట్లో మనం కూడా పార్టిసిపేట్ చేసాం. బికాస్ వీఆర్ పార్ట్ ఆఫ్ తమిళనాడు ఆ టైం. ఓకే, ఆ టైంలో 1950 వరకు స్వతంత్రం వచ్చేంత వరకు ఈ యొక్క యాంటీ హిందీ మూమెంట్లు ఇవన్నీ కూడా గతంలోనే వచ్చేసాయి పెరియార్ టైంలోనే. అంటే మనం కూడా పార్టిసిపేట్ చేసాము. అంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ యాంటీ హిందీ మూమెంట్. బట్ ఇప్పుడు వెళ్ళి మరి హిందీకి ఎందుకు భజన చేస్తున్నారు అనేది నాకు తెలీదు. నేను పదే 100 సార్లు చెప్పాను వాళ్ళు ఎందుకు ద్రవిడియన్ మూమెంట్ని ఆంధ్రప్రదేశ్లోకి రానివ్వరు. ఇది ఎందుకంటే క్యాస్ట్ డామినెంట్ సొసైటీ ఆంధ్రప్రదేశ్. మీరు ఒప్పుకోకపోయినా దట్ ఈస్ 100% కరెక్ట్. ఓకే, అండ్ ఇది మోడీ నేషనల్ పాలసీ ఫర్ ది ఎంటైర్ కంట్రీ. ఇదేమన్నారంటే దేశం మొత్తం మీద ఒకే ఎడ్యుకేషనల్ పాలసీ ఉండాలనేది మోడీ గారి యొక్క ఆర్గ్యుమెంట్. బట్ వేరేజ్ వీళ్ళు తమిళనాడు స్టాలిన్ వీళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది కన్కరెంట్ సబ్జెక్ట్. అది కన్కరెంట్ సబ్జెక్ట్ అనేది స్టేట్ కెన్ మేక్ పాలసీస్ అండ్ సెంట్రల్ కెన్ మేక్ పాలసీస్. ఇద్దరికీ ప్రయోజనం ఉంది ఎడ్యుకేషన్ పాలసీ చేసుకోవడానికి. మా పాలసీ మేము పెట్టుకుంటాము, మేము ఫాలో అవ్వాల్సిన మ్యాండేటరీ ఏమీ లేదు. రాజ్యాంగంలో ఎడ్యుకేషన్ అనేది లోకల్ నీడ్స్ని బట్టి మీరు ఎడ్యుకేషన్ పాలసీ పెట్టుకోవాలని ఉంది, మేము పెట్టుకుంటాము. సో వీ డోంట్ నీడ్ టు ఫాలో యువర్ నేషనల్ పాలసీ, వీఆర్ ఫాలోయింగ్ యువర్ ఓన్ పాలసీ అని చెప్పేసి నిన్న వాళ్ళ లోకల్ స్టేట్ పాలసీని అనౌన్స్ చేశారు నిన్న వీళ్ళు. ఓకే, ఇప్పుడు మోడీ గారు ఎన్ఈపీ దేని గురించి మాట్లాడుతుంది? సెంట్రల్ పవర్ గురించి మాట్లాడుతుంది. మేము చెప్పింది వినాలి కదా, మేము సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే వినరా? ఎందుకంటే యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, అదే నిన్న రాజా పార్లమెంట్లో మాట్లాడుతూ మేరకు హిందీ నహీ మాలూమ్, ఇఫ్ యూ వాంట్ విల్ గో అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? ఇదిగో నువ్వు బలవంతంగా ఫోర్స్ చేసి నువ్వు హిందీ నేర్చుకోవాలంటే మమ్మల్ని వదిలిపెట్టండి, అంటే మాకు వేరే దేశం చేయండి అని అర్థం అతని ఉద్దేశం. ఓకే, ఇలాంటి యువర్ పార్ట్ ఆఫ్ ఇండియా, నేను చెప్పింది వినాలి అని అంటే మేము విన్నాం, నీకు ఇష్టం లేదు మమ్మల్ని వదిలే, మేము వేరే దేశంగా ఫామ్ అవుతాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఓకే, తమిళనాడు వీళ్ళు ఏమంటారంటే స్టేట్కి ఎటానమీ అనేది ఉంది, లోకల్ కల్చర్ అనేది ఉంది, సోషల్ ఆస్పెక్ట్ అనేది మీరు చూడాలి, లింగ్విస్టిక్ ఫ్రేమ్వర్క్ అనేది చూడాలి. ప్రతి స్టేట్కి మారిపోయింది, కల్చర్ మారిపోయింది, సోషల్ ఆస్పెక్ట్స్ మారిపోతూ ఉంటాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ పాపులేషన్ 20%, గుజరాత్లో 7% ఎస్సీలు ఉన్నారు. గుజరాత్లో 7%. ఇప్పుడు అదే మన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వీళ్ళు మేము గుజరాత్ మోడల్ ఎలా వేస్తారు? మనకి ఇక్కడ 20% ఎస్సీలు, 10% ఎస్టీలు, మైనారిటీసు, ఈ క్రిస్టియన్ ముస్లిం పాపులేషన్ మొత్తం కూడా 40-45% ఉన్న ఆంధ్రప్రదేశ్కి గుజరాత్లో 7% ఎస్సీలు ఉన్నారు. అఫ్కోర్స్ ఎస్టీలు 11% దాకా ఉన్నారు గుజరాత్లో. సో వాళ్ళ సొసైటీ వేరు, వాళ్ళ సోషల్ స్ట్రక్చర్ వేరు, వాళ్ళ యొక్క ఇది వేరు, మంది వేరు అయినప్పుడు నువ్వు ఎలా ఫాలో అవుతావు? డిఫరెంట్ కదా. సో దట్స్ వై అన్ ఎడ్యుకేషన్ మస్ట్ బీ ఫార్మ్డ్ విదిన్ ది లైన్స్ ఆఫ్ ది లోకల్ కల్చర్, సోషల్ లింగ్విస్టిక్ ఫ్రేమ్వర్క్ అనేది వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తుంది. కరెక్టే కదా, ఈ ద్రవిడియన్ ఆర్గ్యుమెంట్ కరెక్టే కదా వీళ్ళు చేసేది. ఎందుకంటే మా లోకల్ వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ అనేది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మోడీ గారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒకటి పెట్టారు. అంటే ఈ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ మొత్తం కూడా ఒక సింగిల్ టెస్ట్లోనే వెళ్ళాలి, ఏమంటే సింగిల్ లైన్ ఆఫ్ టెస్టింగ్లో వెళ్ళాలి. దేశం మొత్తం కూడా ఒకటే ఎగ్జామ్ ఉండాలి. ఎగ్జాంపుల్ నీట్ లాంటిది. ఇప్పుడు ఈ నీట్ గురించే మాట్లాడుతూ మొన్న ఇతని పేరేంటి
కమల్ హాసన్ మాట్లాడుతూ సూర్య అగరం దాంట్లో మాట్లాడాడు కదా, ఎడ్యుకేషన్ అనేది ఇట్ విల్ బ్రేక్ ద చైన్స్ ఆఫ్ డిక్టేటర్షిప్ అండ్ సనాతనం. అంటే సనాతనం మీద బాగా కాంట్రవర్సీ అయింది అతని మీద. ఓకే, అంటే అప్పుడు అతను మెన్షన్ చేస్తుంది నీట్ ఎగ్జామ్ కానీ మెన్షన్ చేశాడు. నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతూ కామెంట్లు చేశాడు. అది వాళ్ళు చెప్పేది ఏంది, నీట్ అనేది నువ్వు నేషనల్ వైడ్గా ఒకే ఎగ్జామ్ పెడుతున్నావు, నీ స్టాండర్డ్ని మా పిల్లలు అందుకోలేకపోతున్నారు. మా లోకల్ పిల్లలు, రూరల్ పీపుల్, డౌన్ రోడ్ అండ్ పీపుల్, ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి వీళ్ళు మీ యొక్క స్టాండర్డ్ని అందుకోలేరు. మా లోకల్గా ఉన్నటువంటి మా పిల్లలు ఏ స్టాండర్డ్లో ఉన్నారో ఆ స్టాండర్డ్లో మేము ఎగ్జామ్ పెట్టుకొని మేము అడ్మిషన్ ఇచ్చుకుంటాం. వై షుడ్ వి రైట్ యువర్ ఎగ్జామ్ టు ఫిల్ మై కాలేజెస్ అండ్ మై స్టాండర్డ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అని వీళ్ళు ఆర్గ్యూ చేస్తుంది. అది కూడా కరెక్టే కదా. ఇన్ ద లైన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీస్ అండ్ ఆల్, డెఫినెట్లీ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్గ్యుమెంట్, రైట్? అండ్ వేరేస్ ఇప్పుడు చూడండి, ఏది మెరిట్ బేస్డ్, ఇప్పుడు ఈ నీట్ అనేది దేని గురించి మాట్లాడుతున్నాను, ఎన్ఈపి అనేది మెరిట్ బేస్డ్ గురించి పాలసీ సిస్టమ్ మొత్తం కూడా. ఎన్ఈపి మొత్తం జాగ్రత్తగా స్టడీ చేస్తే వాళ్ళు ఎందుకు మారుస్తున్నారంటే మెరిట్ బేస్డ్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మెరిట్ వాళ్ళని మనం మెరిట్ అనే దాన్ని ఎంకరేజ్ చేయాలనే దాన్ని పట్టుకొస్తున్నారు. వీళ్ళే ఉంటారని మెరిట్ కరెక్టేనండి, బాగా చదివినాడు, బాగా ఎగ్జామ్ రాసినాడు, నువ్వు మార్కులు ఇవ్వాలి కరెక్టే. బట్ వాట్ అబౌట్ ఇంక్లూజివ్నెస్? మెరిట్ ఈజ్ ఓకే, దెన్ వాట్ అబౌట్ రిజర్వేషన్స్? వాట్ అబౌట్ సోషల్ డిఫరెన్సెస్? వాట్ ఈజ్ ఈక్వాలిటీ? యాక్సెస్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడు కూడా ఇంకా చాలామంది కొన్ని కమ్యూనిటీస్లో వాళ్ళకి ఎడ్యుకేషన్కి యాక్సెస్ లేదు, కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు చదువుకోవట్లేదు, కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళని ఎలాగ సొసైటీ నుంచి బయటికి తీసుకురావాలి. మీరు ఎప్పుడు చూసిన మెరిట్ చదువుకున్న వాడికి ఉద్యోగం ఇవ్వాలి, మెరిట్ ఉండాలి, తెల్లగున్న వాడికి పెళ్లి చేయాలి అని అంటే మరి నల్లగున్నవాడు, ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని సోషల్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే, ఒక ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. అందంగా తెల్లంగా మహేష్ బాబు వెంట పడేటువంటి చాలామంది ఉంటారు. నల్లగా ఉండేటువంటి వాళ్ళకి పెళ్లి చేసుకోవడానికి 10 మందిని బతలాడుకోవాలి, అమ్మమ్మ నన్ను పెళ్లి చేసుకొని బతలాడుకోవాలి, ఎందుకంటే వాడు డిసడ్వాంటేజ్లో ఉన్నాడు, నల్లగా వికారంగా ఉన్నాడు కాబట్టి. అందం ఉన్నవాడికి అమ్మాయిలు వాళ్ళే వెంట పడతారు, నన్ను పెళ్లి చేసుకొని. ఇప్పుడు వీటికి ఎలా పెళ్లి చేయాలి మనం? ఇది సోషల్ ఆస్పెక్ట్. అలాగే డౌన్ రోడ్ అండ్ కమ్యూనిటీస్, రిజర్వేషన్స్, సోషల్ ఆస్పెక్ట్, సొసైటల్ ఆస్పెక్ట్, యాక్సెస్ టు ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు మెరిట్ బేస్డ్ ఎన్ఈపీ పెడతానంటే ఊరుకునేది లేదని చెప్పేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్టే కదా. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ డౌన్ రోడ్ అండ్ మైనారిటీస్ ఆస్పెక్ట్లోనే నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాకు కరెక్ట్ అనిపించింది. అఫ్కోర్స్ నా వీడియో చూసేటువంటి వాళ్ళే రిజర్వేషన్స్ ఎత్తేంట్రా భయ్, ఏంద్రా రోజు ఈ ఎస్సీలు గొడవ, బీసీలు గొడవ ఏంది, ఎస్టీలు గొడవ, మొత్తం లేపేయండి అనేవాడికి కోపం వచ్చేది ఆబ్వియస్లీ. ఓకే, సొసైటీలో 2 సొసైటీలు ఉన్నాయి కదా, దాని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచాలి, క్వాలిటీకి వాట్ అబౌట్ ఇంక్లూజనెస్, డౌన్ రోడ్ అండ్ అప్రెస్డ్ సొసైటీని కూడా మనం ఇంక్లూజనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. సో అందుకని మీది మేము వింటలేదు, మా స్టేట్ మేము ఫాలో అవుతున్నామని చెప్పి దే అనౌన్స్ దేర్ ఓన్ 2 లాంగ్వేజ్ పాలసీతో స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ అనౌన్స్ చేశారు నిన్న. ఇది వీళ్ళు అనౌన్స్ చేశారనమాట నిన్న, మోడీ గారికి షాక్ ఇస్తూ. ఇప్పుడు మోడీ గారిది వీళ్ళు ఏమంటారంటే నేషనల్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేస్తాము అనేది ఎన్ఈపి ట్రై చేస్తుంది. వీళ్ళు ఏమంటారంటే భారతదేశం నేషనల్ లాంగ్వేజ్ లేదు, దెర్ ఇస్ నో నేషనల్ లాంగ్వేజ్ ఫర్ ఇండియా, మనకు ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజెస్ 2 ఉన్నాయి, ఒకటి హిందీ ఒక అఫీషియల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. హిందీ అనేది హిందీ రాష్ట్రాలని లింక్ చేయడానికి పెట్టినటువంటి నేషనల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది సౌత్ ఇండియాలో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి వాటిని లింక్ లాంగ్వేజ్గా పెట్టడానికి ఇంగ్లీష్ వాడాము మనం. కాబట్టి ఇప్పుడు మనకి నేషనల్ లాంగ్వేజ్ అవసరం లేదు, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఉంది, అది గ్లోబల్ లాంగ్వేజ్, చాలామంది నేర్చుకుంటున్నారు దాన్ని. ఇంగ్లీష్ నేర్చుకుంటే వీ కెన్ కమ్యూనికేట్ విత్ ఇన్ ద ఇండియా అండ్ యాజ్ అక్రాస్ ద గ్లోబ్ ఆల్సో మనం కమ్యూనికేట్. ఒక లాంగ్వేజ్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో 2వ లింక్ ఎందుకు నీకు? నువ్వు చక్కగా ఒక బటన్ పెట్టావు, అది ఇంటర్నేషనల్ బటన్ పెట్టావు, దాని పీకేజ్ నేను లోకల్ బటన్ పెడతామంటే మరి ఇంటర్నేషనల్ యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు మళ్ళీ 2 బటన్స్ ఒక షర్ట్కి అవసరం లేదు కదా, 2 లింకులు ఒక షర్ట్కి అవసరం లేదు కదండి. వన్ లింక్ ఈజ్ ఎనఫ్. ఇంగ్లీష్ ఈజ్ అ లింక్, దీన్ని మనం గ్లోబల్గా వాడచ్చు కాబట్టి మనం వీ ప్రిఫర్ ఇంగ్లీష్ అనేది ఆర్గ్యుమెంట్ అనేది కరెక్టే కదా. ఓకే, స్టాలిన్ డిఫెన్స్ ద లోకల్ లాంగ్వేజ్, లిటరేచర్, కల్చరల్ ప్రొటెక్షన్, లింగ్విస్టిక్ కల్చరల్ యూనిక్నెస్ అనేది ఇంపార్టెంట్. నేషనల్ లాంగ్వేజ్ కరెక్టే, వాట్ ఈస్ ద మీనింగ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అసలు నేషనల్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జాతీయ గీతం ఉంది, జాతీయ గీతం అంటే మన యొక్క లోకల్ కల్చర్లో కూడా మనం ఆ గీతాన్ని పాడాల్సి వచ్చింది, ఎందుకంటే దట్ ఈస్ జాతీయ గీతం, నేషనల్ యాంథమ్. అది తెలుగు వాళ్ళైనా తమిళ వాళ్ళని ఎవరైనా సరే వందే మాత్రం పాడాల్సిందే, జనగణ మనం పాడాల్సిందే, ఎందుకంటే దట్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. సేమ్ లైక్ నేషనల్ ఫ్లాగ్
జెండా చేయాలి. దట్ ఈస్ ద నేషనల్ ఫ్లాగ్. దట్ మీన్స్ దట్ కమ్స్ ఇన్సైడ్ అవర్ కల్చర్. ఇలాంటప్పుడు ఇప్పుడు హిందీని తీసుకొస్తే నా కల్చర్లోకి దూరిపోయింది అది. ఇప్పుడు ఎలాగ జాతీయ జెండా దూరిపోయిందో, ఎలాగైతే జాతీయ యాంథమ్ దూరిపోయిందో, అలాగా ఇప్పుడు నువ్వు హిందీ నేషనల్ లాంగ్వేజ్ చేసినప్పుడు అది కూడా దూరిపోయింది నా కల్చర్లోకి. దెన్ ఆబ్వియస్లీ ఇట్ విల్ కిల్ మై లోకల్ లాంగ్వేజ్ అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్ట్. ఎందుకని చెప్తారు, వీళ్ళేమంటారు, లోకల్ లిటరేచర్, లోకల్ లాంగ్వేజ్, కల్చరల్ ప్రొటెక్షన్, లింగ్విస్టిక్, కల్చరల్ యూనిక్నెస్ని కాపాడుకోవాలి అని అంటే నేషనల్ లాంగ్వేజ్ మాకు వద్దు అనేది వాళ్ళు చెప్పింది. ఓకే, దే సే దట్ దే అనౌన్స్డ్ దేర్ ఓన్ పాలసీ. వాట్ ఈస్ దే అనౌన్స్ దేర్ ఓన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ మోడీ వీళ్ళది ఏం చెప్తారంటే నేషనల్ విజన్, వాళ్ళకి దేశవ్యాప్తంగా ఒక విజన్ ఉంది, ఆ విజన్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఎన్ఈపీ ద్వారా. వీళ్ళు ఏమంటారంటే నీకు నేషనల్ విజన్ ఉంటే సరిపోయిందా, ఇక్కడ మా దగ్గర రిసోర్సెస్ ఉండాలి కదా, నువ్వు ఎక్కడ ఢిల్లీలో కూర్చొని ఒక పాలసీ పెట్టి ఇది ఇంప్లిమెంట్ చేయమని నడతావు నా దగ్గర దాని టీచర్లు ఉన్నారా, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉందా మా పిల్లలకి, ఇవన్నీ చూడకుండా నువ్వు పైన కూర్చొని మేము పాలసీలు చేస్తే నేను ఎట్ట ఫాలో అవుతాను అనేది. ఇక్కడ వీళ్ళు ఏమంటారు, ఇన్సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లోకల్ రియాలిటీ, యూ షుడ్ అండర్స్టాండ్ లోకల్ రియాలిటీ, లోకల్ స్టాండర్డ్, మా పిల్లల స్టాండర్డ్ ఎంతవరకు ఉందో చూడకుండా, టీచర్లు అవైలబిలిటీ ఉన్నారో లేవో చూడకుండా, స్టూడెంట్స్ నీడ్స్ ఏంటి ఇది అర్థం చేసుకోకుండా మీరు హిందీని నెడతానంటే కుదరదు. ఇక్కడ మా పిల్లలు మొత్తం సౌత్ ఇండియాలో పిల్లలు మొత్తం ఇంజనీరింగ్ చదివే వాళ్ళు, ఫారెన్ వెళ్ళేవాళ్ళు, యూకే వెళ్ళేవాళ్ళు, రైట్, ఇంగ్లీష్ చదువుకొని వేరువేరు రాష్ట్రాల్లో వేరువేరు దేశాల్లో ఎంఎస్ పీజీ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. అందరూ విదేశాలకు వెళ్తాను ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా కేరళ లాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నర్సులుగా, టీచర్లుగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కేరళలో. తమిళనాడులో కూడా చాలామంది మైగ్రెంట్స్ ఉన్నారు, వేరే వేరే దేశాలకి, పక్కన ఉన్నట్టు ముస్లిం దేశాలకు వెళ్తారు. అది మన నిమిషా ప్రియ ఒక యెమెన్కి వెళ్ళి యెమెన్లో నర్సుగా పనిచేస్తే, వీళ్ళందరూ కూడా రకరకాల దేశాలు, వాళ్ళ యొక్క అప్రోచ్ వేరు, వాళ్ళ నీడ్ వేరు, వాళ్ళు విజన్ డిఫరెంట్గా చూస్తున్నారు. వాళ్ళు ప్రపంచంలోకి వెళ్ళిపోవాలని. ఈ టైంలో నువ్వు వచ్చి హిందీ నేర్పించే ఇంగ్లీష్ని చంపేస్తే కరెక్ట్ కాదు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. కరెక్టే ఒక రకంగా చూస్తే. సో అల్టిమేట్గా నిన్న వీళ్ళు ఈ 5 ఆర్గ్యుమెంట్స్ మీద మేము మీ ఎన్ఈపీ 2020 రిజెక్ట్ చేస్తున్నాము, మా ఓన్ పాలసీ అని చెప్పి అనౌన్స్ చేశారు నిన్న. వీళ్ళ ప్రెస్ మీట్ పెట్టి ఒక పెద్ద మీటింగ్ పెట్టి వీళ్ళు చేసినటువంటివి అప్హోల్డ్ లాంగ్వేజ్ రైట్స్. ఇవే సమ్మరీలో ఒక 5 గురించే మాట్లాడుతున్నారు. లాంగ్వేజ్ రైట్స్, మా భాషను కాపాడుకునే రైట్ మాకుంది కాబట్టి మీరు మమ్మల్ని బలవంతం చేయొద్దు. రెండోది స్టేట్ అటానమీ, ఫెడరల్ పవర్ అనేది ఉంది, మా రాష్ట్రాలు కొన్ని హక్కులు ఉన్నాయి, నువ్వు ఎడ్యుకేషన్లో మా ఫెడరల్ పవర్ కిందకు వచ్చింది, ఎడ్యుకేషన్ నువ్వు నెట్టకూడదు మా దగ్గరికి, మాకు రైట్ ఉంది మా ఓన్ పాలసీ చేసుకునేది అనేది వీళ్ళు ఆర్గ్యూ చేశారు. మూడోది సోషల్ జస్టిస్ పాలసీస్ అనేవి, నువ్వు మెరిట్ గురించి, క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాము, ఇంక్లూజివ్నెస్, సోషల్ జస్టిస్, ఎస్సీ ఎస్టీ బీసీ అప్గ్రేడ్నెస్, డెవలప్మెంట్ ఆఫ్ పూర్ పీపుల్, డెవలప్మెంట్ ఆఫ్ రూరల్, అండ్ ఇది కూడా మాకు ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడు మెరిట్ క్వాలిటీయే కాదు. వీ హ్యావ్ అ డిఫరెంట్ సొసైటీ దట్ ఎస్సీ ఎస్టీ బీసీస్ వీ హ్యావ్ టు అప్లిఫ్ట్ దెమ్. సో కాబట్టి వీ ఫాలో అవర్ ఓన్ పాలసీ అనేది వీళ్ళ సిస్టమ్. అండ్ లోకల్ ఎడ్యుకేషనల్ నీడ్స్ ఉన్నాయి. లోకల్ ఎడ్యుకేషన్, మా నీడ్స్ వేరు, మీ వేరు. హౌ డూ యూ ఫోర్సెస్ అండ్ ప్రిజర్వ్ కల్చరల్ ఐడెంటిటీ. అండ్ ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రిజర్వ్ కల్చరల్ ఐడెంటిటీ. మా యొక్క కల్చర్ని కాపాడుకోవాలి, జాగ్రత్తగా మేము కాపాడుకోవాలి మా కల్చర్ని, అదర్వైజ్ ది కల్చర్ విల్ గో అనేది వాళ్ళకి ఆర్గ్యుమెంట్. అది కూడా కరెక్టే. ఓకే, సో ఫైనల్గా వాళ్ళు ఏమంటారంటే యువర్ పాలసీ, నేషనల్ పాలసీ షుడ్ బి ఇంక్లూజివ్, షుడ్ బి ఈక్విటబుల్, షుడ్ బి లోకల్లీ రిలవెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోర్సింగ్ సెంట్రలైజ్డ్ వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్ మోడల్. వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్ మోడల్ అంటే మీరు ఒక బట్టల షాప్కి వెళ్ళిపోతే ఆల్రెడీ రెడీమేడ్ షర్ట్లు ఉంటాయి. ఈ రెడీమేడ్ షర్ట్లు ఉంటే నువ్వు బట్టల షాప్కి వెళ్తావు, రెడీమేడ్ షర్ట్లు అనేది ఆల్రెడీ ఒక మెజర్మెంట్తో ఫిట్ చేసి ఉంటుంది, అందరికీ అదే ఫిట్టింగ్ ఉంటుంది. ఓకే, బట్ అది అందరికి కొంతమందికి ఫిట్ అవ్వకపోవచ్చు అది. కాబట్టి బట్టలు తీసుకెళ్ళి టైలరింగ్ షాప్కి వెళ్ళి నీ కొలతల ప్రకారం నువ్వు కుట్టించుకుంటావు. ఇది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ మోడల్ అనేది కరెక్ట్ కాదు. వాడి మెజర్మెంట్ని బట్టి వాడికి బట్టలు కుట్టిద్దాము అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. ఓకే, కరెక్టే కదా ఇది. సరే, ఎనివే ఇది నిన్న జరిగింది. ఇట్ ఈస్ అ బిగ్ షాకర్ టు, నిజంగా ఎన్డీఏకి షాకే. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు రెసిస్టెంట్ చేస్తున్నారు, కానీ మరీ ఇలాగా స్టేట్ పాలసీని అనౌన్స్ చేస్తారు అనుకోలేదు. అనౌన్స్ చేశారు నిన్న వాళ్ళు. థ్యాంక్ యూ, నమస్కారం.